మార్చి 16, 2024 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరేబియన్ సముద్రంలో ఓ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఐఏఎఫ్కు చెందిన మార్కో కమాండోలు నడి సముద్రంలో పైలట్ల చేతిలో చిక్కుకున్న ఓ షిప్ను రిలీజ్ చేయించేందుకు ఆపరేషన్ సంకల్ప్ పేరుతో ఓ మిషన్ చేపట్టారు. దాదాపు 10 గంటల పాటు సాగింది ఈ ఆపరేషన్. ఎట్టకేలకు మార్కో కమాండోలు షిప్ను పైలట్ల బారి నుండి కాపాడారు. ఇక మొత్తం 17 మందిని రక్షించారు. అయితే ఇప్పుడు ఈ మిషన్ గురించి ఆల్ ఆఫ్ సడన్ గా డిస్కషన్ ఎందుకంటారా? దానికో కారణం ఉంది. ఈ రిపబ్లిక్ డే రోజు వింగ్ కమాండర్ అజయ్ సక్సేనా వాయుసేన మెడల్ అందుకున్నారు. అయితే ఆయన ఈ మెడల్ అందుకోవడానికి కారణం 2024లో ఐఏఎఫ్ చేపట్టిన ఆపరేషన్ సంకల్ప్లో కీలక పాత్ర పోషించడమే. వింగ్ కమాండర్ సక్సేనా కారణంగానే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా అమల్లోకి వచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన చాలా రహస్య విషయాలను రక్షణ శాఖ బయటపెట్టింది. ఈ మిషన్ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అప్పట్లో శత్రు దేశాల ఎయిర్ స్పేస్ కు చిక్కకుండా అరేబియన్ సీలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో 18 మంది మార్కో కమాండోలు వారికి కావలసిన 2 బోట్స్ను తరలించిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా నడిపింది సక్సేనా టీం. వ్యూహాత్మక ప్రాంతంలో మార్కో కమాండోలు బోట్లను ఎయిర్ డ్రాప్ చేశాడు సక్సేనా. భారత తీర జలాలకు అవతల సోమాలియా తీరానికి దగ్గరలో జరిగింది ఈ ఆపరేషన్. అప్పటికే ఈ పైరెట్లు ఇండియన్ నేవీ షిప్ INS కోల్కతాపై కాల్పులు జరపడమే కాకుండా మన నేవీకి చెందిన ఓ స్పాటర్ డ్రోన్ను కూల్చేశారు. దీంతో మార్కో కమాండోలు రంగంలోకి దిగారు. దాదాపు 10 గంటల్లో పైరెట్లకు చెక్ పెట్టారు. ఈ మిషన్లో సక్సేనా చూపించిన ధైర్య సాహసాలు, లీడర్షిప్, ప్రొఫెషనలిజంను గమనించిన IAF అధికారులు అతడి పేరును వాయుసేన మెడల్కు రిఫర్ చేశారు.